నాయకులు కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ చేస్తున్నటువంటి తీరు నిజంగా సిగ్గుచేటు అని చెప్పేసి చెప్తూ ఈరోజు మరి శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాలకు ర్యాలీలకు కూడా ఇంత అడ్డంకులు సృష్టిస్తున్నారు అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే తప్పు మీ వైపు ఉంది, ఈరోజు తప్పు మా వైపు లేదు. మీ వైపు ఉంది కాబట్టే మీరు ఎంతటికైనా తెగిస్తున్నారు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. డిపార్ట్మెంట్ వారు కూడా ఖచ్చితంగా సహకరించండి. ఎందుకంటే మీకుండే ప్రెజర్స్ మీకు ఉంటాయి. కానీ ఈరోజు మేము ఏ కార్యక్రమం కోసం మేము ముందుకు వెళ్తున్నాము ఒకసారి మీరు కూడా ఆలోచించి సహకరించాలి. అటువంటిది మీరు ఇటు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. దయచేసి మేము అందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాము, వీటికి ఫుల్ స్టాప్ పెట్టి మంచిగా ప్రజలకి యువకులకి మంచి మెసేజ్ని ఇచ్చి శాంతియుతంగా ప్రతిదీ కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈరోజు మనందరం కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున తాడిపత్రికి వెళ్ళడానికి తరలి రావడం జరిగింది. మరి సిఐ గారు మరి డిపార్ట్మెంట్ వారు కూడా అడ్డుకుంటున్నారు. మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, మేమేమి దాడి చేసిన వాళ్ళని గురించి ఆలోచన కూడా చేయకోకుండా వాళ్ళని ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు అంటే ఒకసారి ఆలోచన చేయండి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈరోజు అతనికి కుటుంబం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మరి వాళ్ళ తల్లికి ఆరోగ్యం బాగలేదు. మరి ఆ అబ్బాయిని దారుణంగా హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మరి హాస్పిటల్ మీద కూడా రాళ్ళు విసిరి ఇంత దారుణమైన పరిస్థితి మరి ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా ఉండదు. మరి దయచేసి పెద్దలు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అలాగే ప్రభాకర్ రెడ్డి అంకుల్ గారికి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, దయచేసి మీరు పెద్దవారు కాబట్టి ఆలోచన చేసి మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వై వెంకటరామరెడ్డి గారి ఆదేశాలనుసారం శ్రీమతి నైరుతి రెడ్డి గారి ఆధ్వర్యంలోన గుంతకల్ పట్టణం గుంతకల్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తాడపత్రిలో జరుగుతున్నటువంటి సామూహిక దీక్షకు మేము సంఘీభావం తెలుపుతూ ఇక్కడ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో మన గుంతకల్ పట్టణ డిఎస్పీ గారు మరియు అలాగే సిఐ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ వచ్చి ఈరోజు శాంతియుతంగా నడుచుకుంటున్నటువంటి ఈ దీక్షా కార్యక్రమానికి కూడా అడ్డు తెలపడం జరిగింది. దీనితో పాటు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడే నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త తనవేరాలు మరియు పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు గారైనటువంటి శ్రీమతి నైరుతి రెడ్డి గారు ప్రెస్ వాళ్ళకి అడ్రస్ చేస్తారు.